ఎల్లకాలం బానిసలుగా కాదు నాయకులుగా ఎదుగుదాం, అందరం లక్ష్యాధికారులమవుదాం అంటూ ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు పిలుపునిచ్చారు. బాపట్ల నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం సందర్భంగా జరిగిన సభలో ఆయన పిలుపునిస్తూ ఢిల్లీ పార్టీలకు గులాములు మనకొద్దు, మీకోసం ఆలోచించే ఏటీపీపీకి ఒక్క అవకాశం ఇవ్వండి, సామాజిక మార్పు అంటే ఏంటో చేసి చూపిస్తామని ప్రజలను కోరారు. బాపట్ల నియోజకవర్గంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ జోరు కొనసాగుతోంది. పార్టీ విధానాలు నచ్చి పలువురు ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు మద్దతు పలుకుతున్నారు. బాపట్లలో కార్యాలయం ప్రారంభం సందర్భంగా నియోజకవర్గంలో భారీ ర్యాలీ సాగింది. మార్గ మధ్యలో అంబేద్కర్కు పూలమాలలు వేసి ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు ముందుకు సాగారు. ర్యాలీ పొడవునా మోటార్ సైకిళ్లు, కార్లతో ర్యాలీ ముందుకు సాగింది. దారి పొడవునా ఉన్న సంఘ సంస్కర్తల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ ఈ పార్టీ సమాజం కోసం, సమన్యాయం కోసం అనే భావనను కల్పించింది. సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న పార్టీ గనుక కార్యకర్తలు, నాయకులు జై భీమ్, జై భారత్, జై పూలే, జై బహుజన నినాదాలతో పార్టీ ఆశయాలను చాటారు. బాపట్లలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ కార్యాలయం ఏర్పాటు కాగా ఈ సందర్భంగా పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకుంటున్నాయి. బాపట్ల నియోజకవర్గమే కాకుండా పలు జిల్లాలకు చెందిన పలువురు జెడ్పీటీసీలు, మహిళా నాయకులు, సామాజికవేత్తలు, కార్యకర్తలు, విద్యావంతులు పార్టీలో చేరారు. బాపట్ల నియోజకవర్గంలో కటికల పోటీ చేయాలని తాము కోరగా అంగీకరించారని ఈ సందర్భంగా జరిగిన సభలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ స్టేట్ కన్వీనర్ నమ్మి అప్పారావు అన్నారు. బాపట్లలో ఒక కార్యాలయం ఉండాలని తాము కోరగా స్థానిక నేతలు వెంటనే ఆఫీసును ఏర్పాటు చేయడం ముదావహమని అన్నారు. కటికల శివభాగ్యారావు గారి అభ్యర్థిగా మీరు పోటీ చేయాలని చెప్పి మేమందరం కూడా వారిని ఒప్పించి, విద్యావంతుడు, వినయశీలి, గుణవంతుడు, ఎన్నో సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మీరు ఈ బాపట్లకి చాలా అవసరం అని చెప్పి వారిని ఒప్పించి మరి అభ్యర్థిగా మనం నిలబెట్టుకునేదానికి బాపట్ల నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఉండాలి అని చెప్పి అనుకున్న తనునే ఇక్కడ నిర్వాహకులు పూర్తి బాధ్యత తీసుకొని ఈ కార్యాలయం ఏర్పాటు చేసుకోవటం, మరి ఈ కార్యాలయం మనం ఓపెన్ చేసుకుని ఈ రోజున శుభ సందర్భంలో కటికల శివభాగ్యారావు గారు ఆల్ తెలుగు ప్రజా పార్టీ నుంచి మన బాపట్ల నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా చూస్తామని చెప్పి నమ్మకంతో మరి మనందరం కూడా కటికల శివభాగ్యారావు గారిని అభినందించాల్సిందిగా మీ తరఫున, నా తరఫున కూడా వారిని నేను అభినందిస్తా ఉన్నా. అట్లాగే ఈ కష్టం మీకు తెలియని విషయం కాదు. దాదాపు 40 సంవత్సరాలు పైబడి ప్రజాసేవకి చేసినటువంటి, ప్రజాసేవలోనే అంకితమైనటువంటి గొప్ప వ్యక్తి కటికల శివభాగ్యారావు గారు. మరి దాంట్లో భాగమే స్నేహ సంస్థ స్థాపించి 24 సంవత్సరాల నుండి సర్వీస్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దాదాపు 40 ఏళ్లుగా ప్రజాసేవకే అంకితమైన వ్యక్తి కటికల శివభాగ్యారావు అని స్థానిక నేతలు చెబుతూ స్నేహ సంస్థ ద్వారా సేవలు చేస్తున్న వారిని శాసన సభ్యుడిగా చూడాలన్న కోరికను వ్యక్తపరిచారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు చేస్తున్న వ్యక్తి గనుక బాపట్ల నుంచి వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అనేక సేవా సంస్థలు మరి కేకేఎం కటికల కాంతమ్మ గారి పేరు మీద అనేక సేవలు చేసినటువంటి, పుస్తకం లేకపోతే చదువు ఆకూడదు అనేది ఒక సంకల్పంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా కటికల శివభాగ్యారావు గారని నేను చెప్పగలను. దాంట్లో సందేహం లేదు.
అది మనందరికీ తెలిసిన విషయం. అట్లాంటి గొప్ప వ్యక్తిని మనం ఇవాళ అభ్యర్థిగా చూస్తున్నామంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది. మరి బాపట్ల నియోజకవర్గం నుంచి వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఇంకా ఎన్నో కృషి, పట్టుదల, దీని మీద ఒక మంచి ఆలోచన విధానంతో వారిని నిలబెట్టడం అనేది మీరు ఉండాలని చెప్పి, ఎందుకంటే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నుంచి మరి లక్షలాది మెంబర్షిప్ ని చేర్పించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయించడం అనేది ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది ఏర్పాటు చేసుకొని మరి ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగం ఇవాళ కటికల శివభాగ్యారావు గారిని ఇక్కడ అభ్యర్థిగా మనం గెలిపించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన నిర్వాహకులకి, ముఖ్యంగా మా కటికల రవికుమార్ గారు డిఎస్పీ గారికి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ, జనసేన అనే పార్టీలన్నీ కూడా బీజేపీకి మద్దతిచ్చే పార్టీలేనని, అలా కాకుండా సామాజిక న్యాయం కోసం బీసీని సీఎం చేయాలన్న ఆశయంతో మీకోసం ఆలోచించే ఏకైక పార్టీ ఏటీపీపీ మాత్రమేనని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి చాలు, ఇన్నాళ్ళు చేసిన సేవ కంటే శాసనసభ్యునిగా ఇంకా చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఏ పార్టీ అయినా కనీసం సింపతి అనే చంపేశారు తప్పు అని ఎవరైనా చెప్పారా అంటే అన్ని పార్టీలు కూడా చంపటం రైటే అని చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కనీసం ఈ యొక్క తప్పు, ఈ విధానం తప్పని వైసీపీ పార్టీ చెప్పలేదు, టీడీపీ చెప్పలేదు, జనసేన చెప్పలేదు, బీజేపీ కూడా చెప్పలేదు. అన్ని పార్టీలు కూడా బీజేపీ సపోర్ట్ చేసే పార్టీలే. ఏకైక పార్టీ మీ మధ్య ఉంది. మీకు అన్యాయం జరిగినా, మీకు ఎక్కడ చర్చకి అన్యాయం జరిగినా, మీకు అవమానం జరిగినా ఈ పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలియపరుస్తూ ఈ యొక్క ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ పార్టీ సిద్ధాంతం బీసీని సీఎం చేయాలని, ఈ పార్టీ సిద్ధాంతం ఏదైతే అన్ని పార్టీలు 6 గ్యారెంటీలు ఇస్తున్నాయి, మనం ప్రతి కుటుంబం లక్షలాధికారి కావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారి చేస్తూ ఈ యొక్క పార్టీ ముందుకెళ్తుంది. ఈ యొక్క అసెంబ్లీలో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. సేవలు కాదు, రాజకీయంగా ముందుకొచ్చి ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తూ మీ ముందుకు రాబోతున్నాను. మీ అందరి సహకారం కావాలి. ప్రతి ఒక్కరికి అభ్యర్థిస్తూ గెలిపించడానికి ఏమేమి మార్గాలు కావాలో మీరందరూ కూడా సలహాలు ఇవ్వాలనేసి కోరుకుంటూ గెలిపించాలని కూడా మనం చేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. సో ప్రతి ఒక్క విలేజ్ లో కమిటీలు వేస్తున్నాము, ప్రతి ఒక్క మండలంలో కమిటీలు వేస్తున్నాము. మీలో ఇప్పటి వరకు అన్ని పార్టీలు తిరిగి ఉంటారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీలో అందరికీ అవకాశం ఉంటుంది. పార్టీ కమిటీలు వేస్తున్నామని తెలియజేశారు. ఇది మన పార్టీ, మీ అందరికీ పదవులు ఇస్తాం, అందరికీ అవకాశాలుంటాయి. మీరు సిద్ధమై రాగలిగితే కమిటీలో ప్రాతినిధ్యం ఉంటుందని భరోసానిచ్చారు. ఎల్లకాలం బానిసలుగా కాదు, నాయకులుగా ఎదుగుదాం అని డాక్టర్ కటికల శివభాగ్యారావు గారు పిలుపునిచ్చారు. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిరుగుంటారు, ఏ పదవి కూడా మీకు రాదు. ఈ పార్టీ మన పార్టీ. మన పార్టీలో మీకు ఏ పదవులు కావాలి, నేను యాక్టివ్గా ఉంటానంటే ఎవరైనా ముందుకు రండి. ఈ యొక్క వరప్రసాద్ గారు ఉన్నారు, అదేవిధంగా కాగిత వరప్రసాద్ గారు ఉన్నారు, కటికల మోషే గారు ఉన్నారు, దాసరి ఝాన్సీ గారు, దాసరి లక్ష్మి గారు ఉన్నారు, అదేవిధంగా జయదాస్ ఉన్నాడు, అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఇప్పుడు చెట్టి వరకుమార్ గారు ఉన్నారు. ఈరోజు ఎవరెవరైతే అపాయింట్ కాబట్టారో అదేవిధంగా బాబురావు గారు ఉన్నారు. సో ఇంకా మేము కూడా సిద్ధం అని మీరు కనుక రాగలిగితే మీ అందరికీ కూడా గ్రామం నుంచి అసెంబ్లీ నియోజకవర్గం వరకు పోటీ చేసే విధంగాను, అదేవిధంగా కమిటీలో ఉండేటట్టుగా అవకాశం కల్పించడం జరిగింది. నాయకులుగా ఎదుగుదాం, ఎల్లకాలం బానిసలు కాదు, నాయకులుగా ఎదగటానికి ముందుకు రావాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ అనండి. బాపట్ల నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ సామాజిక స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించనుందని, మార్పు దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారని,
ఆ మార్పును ఆల్ తెలుగు ప్రజా పార్టీ చూపించి తీరుతుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.